హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే మరొక వ్లాగ్ను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇదైతే మంగళవారం వ్లాగ్ అనమాట. వ్లాగ్స్ అయితే చాలా లేట్ అవుతున్నాయి. ఇంకా ఈరోజు ఏంటంటే ఇంకా నిన్న ముందు రోజు నైటు లగేజ్ మొత్తం సర్దేసుకున్నాను కదా! ఇంకా అందులో ఏంటంటే ఇంకొంచెం లగేజ్ అయితే ఉంది. ఇంకా అవేం కూడా సర్దుకోలేదు. ఇంకా అవన్నీ కూడా ఈరోజు సర్దుకోవాలి. ఇంకా ఇంకోటేంటంటే ఇంకా ఈరోజు ఇంక మేము ఊరెళ్ళడానికి రెడీ అవ్వాలి కదా! ఇంకా దానికోసం అని చెప్పి ఇంకా లంచ్ కూడా అంటే నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇంకా అవి కూడా ఉన్నాయండి. ఇంకా ఈరోజైతే చాలా వర్క్ ఉంది. ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా కొన్ని బట్టలైతే ఉన్నాయన్నమాట. అంటే చెప్పాను కదా తమ్ముడొచ్చినాడని చెప్పి. ఇంకా వాడి బట్టలు కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా ఉతకడం ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఇవన్నీ పనులైతే ఈరోజు చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే ఏంటంటే ఇంకా మా వారి కోసం ఈరోజు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ ఇంకా బయట గుమ్మమంతా తుడిచేసి ముగ్గైతే పెట్టుకున్నాను. ఇంక ఈరోజు దీపం కూడా ఏం పెట్టలేదండి. ఎందుకంటే ఇంక పనంతా చాలా ఉంది. లేట్ అయిపోతదేమో అని చెప్పి మేమైతే ఏంటంటే 3 కల్లా ఇంటి నుంచి వెళ్ళిపోవాలనమాట. మాకు ట్రైన్ వచ్చేసి ఇంకా 5 గంటలకు ఉంటుంది. అంటే 4:45కి ఇలా ఉంటుంది. ఇంకా అందుకనే 3:00కి ఇలా బయలుదేరిపామనుకోండి, మాకు ఇంకా అంటే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా అందుకని కొంచెం ఎర్లీగా బయలుదేరాలి. అంతలోనే ఇంట్లో పనంతా చేసుకోవాలి, లగేజ్ సర్దుకోవాలి, ఇంకా నైట్ డిన్నర్ కోసం వంట ప్రిపేర్ చేయాలి. ఇంక ఇవన్నీ ఉంటాయి. అందుకే ఫస్ట్ ఏంటంటే ఇంకా ఈరోజు దీపం ఏం పెట్టుకోకుండా ఫాస్ట్‌గా వంట ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాననమాట. అంటే మధ్యాహ్నం మా లంచ్ కోసం ఇంకా మా వారికి ఈరోజు లంచ్ బాక్స్ కూడా ఉంటుంది కదా! ఇంకా దానికోసమే ఇంకా అవన్నీ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఈరోజు ఏంటంటే ఇంకా ఒక పక్క అన్నం పెట్టేశాను. ఇంకా మరో పక్క ఏంటంటే మధ్యాహ్నం లంచ్‌లోకి ఇంకా గోరుచిక్కుడు ఉంటే ఇంకా అవైతే ఇంకా కట్ చేసేసుకున్నాను. అంటే కూరగాయలన్నీ కూడా కంప్లీట్ చేసామనుకోండి ఇంకా ఏమి ఉండవు, పాడవ్వనమాట. అందుకనే నేనేంటంటే ఇంకా లాస్ట్‌లో గోరుచిక్కుడు ఒకటే ఉంది. ఇంకా అదైతే వండేస్తున్నాను మధ్యాహ్నం లంచ్‌లోకి. ఈ కర్రీ ఏంటంటే పిల్లలేం తినరండి. నేను, మా వారు కొంచెం తింటే తమ్ముడు కొద్దిగా తింటాడు. ఇంకా కొద్దిగా పిల్లలకి ఏంటంటే ఇంకా అంటే అప్పడాలు ఏమైనా ఉంటే వేయించేస్తాను. ఇప్పుడైతే ఏంటంటే ఇంకా గోరుచిక్కుడు కట్ చేసేసి దాన్నేంటంటే కుక్కర్‌లో పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఇంకా మరో పక్క ఏంటంటే పప్పు పెట్టేసానండి. ఇంకా పప్పు కూడా అవుతుందన్నమాట. ఇంకా పప్పు అవుతుంటే ఇంకా టిఫిన్‌లోకి ఈరోజు ఏంటంటే ఆహ్, రుబ్బేం లేదని చెప్పాను కదా! అందుకే కొంచెం పెసలు నానబెట్టేసి పెసరట్టు ఉప్మా చేసేద్దామని చెప్పి ఇంకా పెసలైతే నైటే నానబెట్టేసుకొని దాన్నైతే రుబ్బేసుకున్నాను. ఇంకా అది రుబ్బుకున్న తర్వాత మరో పక్క ఏంటంటే ఇంకా చట్నీ చేశానండి. పల్లి చట్నీ ఎప్పటిలాగే చేసేసాను. ఇంకా దానికైతే తాలింపు పెట్టేసాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకిక్కడ ఏంటంటే అంటే పెసరట్టు అయితే వేస్తున్నాను. మరో పక్క ఏంటంటే ఇంకా ఉప్మా కూడా చేసేసానండి. ఇంకా అంటే పెసరట్టు మీద ఉప్మా అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఉప్మా చేసేసాను. ఇంకా అదే ఒక పక్క అంటే పెసరట్టు వేసుకుంటూ ఇంకో పక్క ఇక్కడ గోరుచిక్కుడు కూడా ఉడికిపోయాయి కదా! ఇక వాటిని కూడా నార్మల్‌గా వేయించేస్తున్నాను. ఇందులో ఆనియన్స్ ఏమి వేయలేదండి. సింపుల్ గా చేసేసాను. ఇంకా ఎక్కువ పనేం పెట్టుకోలేదు. ఆనియన్స్ ఏం వేయించకుండా మామూలుగా పోపు పెట్టేసి ఇంకా చిక్కుడుకాయలు వేసేసి ఇంకా ఉప్పు, కారం, పసుపు వేసేసి వేయించుకున్నాను. సింపుల్ గా చేసేసాను. ఎందుకంటే బాగా లేట్ అయిపోతుందండి ఇప్పటికేని. నాకేంటంటే ఏదైనా పని ఉందనుకోండి ఇంకా హడావిడి అయిపోతుందనమాట. ఆ పని అయినంత వరకు కొంచెం కంగారు. అందులోనూ మా వారేంటంటే ముందే చెప్పారు, కరెక్ట్ 3 కల్లా బయలుదేరితేనే మనం ఎళ్ళగలం. లేదంటే ఇంకా అందుకోలేము. ఇంకా టైం అయిపోద్ది. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి. అందుకనే నాకేంటంటే ఫుల్‌గా హడావిడనమాట. ఇంకా అందుకని ఎక్కువ అంటే హడావిడి పనేమి పెట్టుకోకుండా సింపుల్‌గా అయిపోయేలాగా నేను అన్నీ కూడా ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత మా వారికైతే టిఫిన్ ఇచ్చేసాను. ఇంకా మరో పక్క ఇంకా వంట కూడా అయిపోయింది. ఇంకా క్యారేజ్ అయితే కట్టేసి ఇంకా క్యారేజ్ మా వారికి ఇచ్చేసాను. ఇంకా అతనైతే తినేసి ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా మరో పక్క ఏంటంటే ఇంకా వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా! ఇంకా అవన్నీ కూడా పట్టేసుకుంటున్నాను. అంటే ఊరెళ్ళడం కోసం కాదు, ఇంట్లో తాగడం కోసమే. చాలా వేడిగా ఉంటుందండి ఇంట్లో అయితే. అందుకనే కొంచెం వాటర్ బాటిల్స్ పట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి, ఉన్నంత వరకు కూడా తాగొచ్చు. తర్వాత తమ్ముడు ఉంటాడు కదా! ఇంకా వాడికైనా అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా బాటిల్స్ అన్నీ కూడా ఇంకా పట్టేసుకుంటున్నాను. ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి టిఫిన్ వేసిచ్చేసి ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసాను. తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసానండి. ఇంకా గిన్నెలేమి కూడా తోమలేదు. అవన్నీ కూడా పక్కన పెట్టేసాను. ఫస్ట్ ఏంటంటే ఇంకా బట్టలన్నీ కూడా మడతబెట్టేసి ఇంకా సర్దేసుకున్నామనుకోండి, తర్వాతకి ఇంకా మిగతావన్నీ కూడా ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అవన్నీ పక్కన పెట్టేసాను.
ఇంక ఇక్కడ ఏంటంటే ముందు రోజు కొన్ని బట్టలు ఉంటే అవి ఉతికాను, అంటే మా వారి అనమాట. రిటర్న్ వచ్చిన వెంటనే ఇంకా ఉతకాలి, వాటిని ఐరన్ కి ఇవ్వాలి అంటే చాలా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి, అంటే వచ్చిన వెంటనే అవన్నీ చేయలేము కదండి. అందుకనే ఇంకా ముందు రోజే ఇంకా అవన్నీ ఉతికేసి ఎండేసేసాను. అవన్నీ కూడా ఇప్పుడు మడత పెట్టుకుంటున్నాను. ఇంకా అందులో ఏంటంటే నేను ముందు రోజు పూజ కూడా చేసుకున్నాను కదండి సాటర్డే. ఆ చీరలు కూడా ఉంటే ఇంకా ఆ చీరలు కూడా మామూలుగా ఉతికేసాను. ఇంకా అవి కూడా మడత పెట్టేస్తున్నాను అనమాట. ఏంటంటే ఇంక ఇవన్నీ మనం ఇల్లంతా నీట్‌గా సర్దుకొని వెళ్ళిపోయామనుకోండి, రిటర్న్ వచ్చేటప్పటికి అంత మనకి పని ఉండదనమాట ఎక్కడివక్కడ పెట్టేస్తే. అందుకనే ఇవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఇల్లంతా కొంచెం నీట్‌గా చేసేసి ఎక్కడివక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను. అందులోనూ తమ్ముడు ఇక్కడే ఉంటాడులేండి, మేము ఊరు వెళ్ళినా కూడాను. ఇంక వాడే మొత్తం చూసుకుంటాడు. ఆల్రెడీ చెప్పాను అవన్నీ ఎక్కడివక్కడ పెట్టేసుకో అని చెప్పి. అంటే ఎంత చేసినా కూడా అబ్బాయిలు మనం చేసినట్టు చేయలేరు కదండీ. అందుకనే నేనే మాక్సిమం అన్నీ చేసేసుకుంటున్నాను. ఇంకా వాడికేంటంటే అప్పుడప్పుడు కొంచెం ఇల్లు తుడిచేసుకుంటుండు నార్మల్‌గా. మరీ ఎక్కువ కాదులే. ఉన్నప్పుడల్లా కొంచెం అంటే వీల్ టైమ్ ఉన్నప్పుడల్లా కొంచెం క్లీన్ చేసేసేయి. వంటగది మొత్తం కొద్దిగా క్లీన్ చేసుకో అని చెప్పాను. ఎందుకంటే వంటగదిలో ఏంటంటే ఇంకా బొద్దింకలు అయిపోతున్నాయండి చిన్న చిన్నవి. అందువల్లే వంటగది కొద్దిగా క్లీన్‌గా ఉంచుండు. లేదంటే ఎక్కువ బొద్దింకలు అయిపోతాయి. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పటికి ఇబ్బంది అని చెప్పాను. ఇంక తనైతే సరే అన్నాడు. చూడాలి మరి ఎలా ఉంటుందో. నాకేంటంటే ఇంక వంటగది అయితే నీట్‌గా ఉండాలండి. ఉన్నా లేకపోయినా బొద్దింకలుంటే ఇంకా చచ్చేంత భయమనమాట. అవన్నీ క్లీన్ చేయలేక ఇబ్బంది పడిపోతాను. అందుకనే చెప్పాను వంటగది మాత్రం క్లీన్‌గా ఉంచు అని. చూడాలి ఇంకెలా ఉంటుందో ఏంటో. ఇంక ఇప్పుడైతే మాత్రం ఇల్లంతా క్లీన్‌గా సర్దేసి చేసి వెళ్ళిపోతున్నాను. ఇంకిక్కడేంటంటే ఇంకా పిల్లలవి డైలీ వేర్‌వి ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ వేరే బ్యాగ్‌లో సర్దేసుకుంటున్నాను. ముందు రోజేంటంటే ఇంకా అంటే మంచి మంచి డ్రెసెస్ అన్నీ కూడా ట్రాలీలో పెట్టుకున్నామనమాట. ఇప్పుడన్నీ కూడాను ఇంక డైలీ వేర్‌వి. అందుకే అవి 2 సెపరేట్‌గా పెడుతున్నాము. అక్కడికెళ్ళాక మళ్ళీ ఇబ్బంది పడకూడదు కదా అని చెప్పేసి. అందుకనే అంటే వేరే వేరే బ్యాగ్‌లో అన్నీ కూడా సర్దేసుకున్నాను. నా జ్యువెలరీ అంతా కూడా వేరొక బ్యాగ్‌లో అయితే పెట్టేసాను. ఇంకా అవన్నీ కూడా సర్దేసుకున్న తర్వాత ఇంకా ఇదేంటంటే నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశానండి. ముందు రోజు ఏంటంటే సారీ, ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఏంటంటే శనగలు కొద్దిగుంటే ఇంకా వైట్ బటానీ అవి నానబెట్టేసాను. ఈరోజు నైట్ డిన్నర్‌లోకి ఇంకా చపాతీ చనా కర్రీ చేసేద్దాం అని చెప్పేసి ఇంకా దానికోసమే శనగల కర్రీ ఏంటంటే ఇక్కడ చేస్తున్నాను. నార్మల్‌గా చేశానులేండి, ఏం లేదు. ఫస్ట్ ఆయిల్‌లో కొద్దిగా ఆనియన్స్ వేసేసి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి ఇవన్నీ వేసేసుకున్నాను. ఇందులో ఏంటంటే కొద్దిగా టమాటా గ్రైండ్ చేసి కూడా వేసుకున్నాను. అయితే ఇంకా అది మా వారికి నచ్చదు గానీ ఇంకా వేసేసాను. ఎందుకంటే టమాటా వేస్తే కొన్ని కర్రీస్‌కి బావుంటాయి కదా అని చెప్పి ఇంకా టమాటా కూడా వేసుకున్నాను. ఇంకా ఈ ఉప్పు, కారం, మసాలాలన్నీ వేసేసిన తర్వాత ఇంకా శనగలు కూడా వేసేసాను. ఇంకా వేసేసి ఇందులో కొద్దిగా వాటర్ వేసేసాను. ఇంకా వేసి ఇంక దీనికి లిడ్ పెట్టేసి ఇదొక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను ఇంకా ఫుడ్ కూడా ఎలా చేయాలని కరెక్ట్‌గా చెప్పట్లేదండి. ఎందుకంటే ఇంకా అవన్నీ కూడా నార్మల్‌గా చేసేసాననమాట. అందుకని ఇంకా ఎలా చెయ్యాలి ఏంటని ఇంకా అంత ఎక్స్‌ప్లెయిన్ చెయ్యట్లేదు. ఇంకా అదైతే ఒక పక్క పెట్టేసాను. ఇంకో మరో పక్క ఏంటంటే పిండి కూడా కలిపేస్తున్నానండి. చపాతీ కోసం అని చెప్పి ఒక్కొక్కరికి ఒక 3 చపాతీ వచ్చేలాగా చేస్తున్నాను. ఇంకోటేంటంటే తమ్ముడికి నైట్‌కి డిన్నర్ కూడా అయిపోవాలనమాట. అంటే వాడే ఉంటాడు కదా! ఇంకా చేసుకోవడం ఎందుకని చెప్పి నేనే వాడి కోసం కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. మళ్ళీ వాడు చేసుకోవడం ఎందుకు, రేపటి నుంచి చేసుకుంటాడు కదా అని చెప్పి, ఎలానో నేను చేస్తున్నాను కదా అని ఇంకా అందరికీ ఒక 3 చపాతీ వచ్చినట్టు ఇంకా పిండైతే కలిపేసి ఇంకా పక్కన పెట్టేసాను. ఇంకా అవి అయ్యేలోపు ఇంకా పిల్లలు కూడా ఆకలన్నారండి. టైం అయితే ఇంకా 1 అయిపోయింది. ఇంకో 2 గంటల్లో ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా వంట అంతా ప్రిపేర్ చేసి నేను రెడీ అవ్వాలన్నమాట. అందుకనే ఇంకా పిల్లల ఆకలంటే ఇంకా ఇక్కడైతే వడ్డించేస్తున్నాను. ఇంకా వాళ్ళకి వడ్డించేసి ఇంకా మరో పక్క ఏంటంటే నేను కూడా వాళ్ళతో పాటు తినేసాను. ఎందుకంటే తినిన తర్వాత వాషింగ్ మిషన్‌లో బట్టలు వేశానండి. నిజంగా మార్నింగ్ నుంచి బట్టలు వేశాను గానీ అస్సలు అవ్వలేదు. 4, 5 అవర్స్ అయిందండి. ఇంకా ఇప్పుడయింది. అవన్నీ కూడా ఎండెయ్యాలి, అవన్నీ తీయాలి, మడతబెట్టాలి. అవి ఇంకా చాలా పని ఉండిపోయిందనమాట. అంటే అవి తమ్ముడు బట్టలు కదా! వెళ్ళే ముందు ఒకసారి ఉతికేసాననుకోండి, ఒక 10 డేస్ వరకు మేము రాము కదా! అవన్నీ వాడు చూసుకుంటాడు. అందుకని ఇంకా అవి కూడా వాషింగ్ మిషన్‌లో వేశాను. అవైతే అయిపోయాయి. ఇంకా అవి కూడా ఎండేసేసేయాలి. ఇంకా వాడైతే తర్వాత తీసుకుంటాడు. అంటే అవి ఆరిపోయిన తర్వాత మేము వెళ్ళిన తర్వాత తీసుకుంటాడు. ఇప్పుడైతే అవి కూడా చెయ్యాలి. ఇంకిక్కడేంటంటే ఇంక మేము తినేసిన తర్వాత ఇంకా శనగలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇంకా అవేంటంటే కొద్దిగా లాస్ట్‌లో
ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత శనగపిండి కొద్దిగా వాటర్ కలిపేసాను. ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా దించేసాను. సింపుల్‌గా చేసేసాను. కానీ చాలా బాగా వచ్చిందండి శనగల కర్రీ అయితే. ఇక్కడ ఏంటంటే శనగల కర్రీ అయిపోయిన తర్వాత మరో పక్కన నేను ఇక్కడ చపాతీ చేస్తున్నాను. అయితే ఏంటంటే ఒక్కదాన్ని అయిపోతున్నాను. ఉదయం నుంచి కూడాను రెస్ట్ లేకుండా చేస్తున్నానని చెప్పి మా చిన్నోడైతే వచ్చి హెల్ప్ చేశాడండి నిజంగా. మొత్తం కూడా ఎన్ని చపాతీలంటే ఒక 15 వరకు చపాతీలయ్యాయి. 5గురం ఉన్నాం కదా! ఒక్కొక్కరికి 3 చొప్పున వచ్చేలాగా 15 కాదు ఒక 17, 18 అయ్యాయన్నమాట. అవన్నీ ఒక్కదాన్నే చేస్తున్నాను కదా అని చెప్పి ఇంకా మా చిన్నోడు వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. అయితే ఏంటంటే నేను ఒక పక్క ఇలా ఒత్తేసుకుంటుంటే చపాతీలు, మరో పక్క ఏంటంటే వాడు అంటే కాల్చేస్తున్నాడు అనమాట. అయితే మొత్తం వాడికి చెప్పట్లేదు. చపాతీ అంటే కొద్దిగా ఆయిల్ వేయాలి కదా! ఆయిల్ వేసేటప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసేస్తుంటే వాడు అటుపక్క ఇటుపక్క కాల్చేస్తున్నాడు. బాగా హెల్ప్ చేశాడండి నిజంగా. వాడు కొద్దిగా చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం చపాతీ చేయడం ఈజీ అయ్యింది. ఇంకా అవన్నీ చపాతీ చేసేసాను. ఇంకా చపాతీ అయిపోయిన తర్వాత అన్నీ కూడా అంటే ఎక్కడక్కడ పెట్టేసి ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నాను. ఇవన్నీ ఫస్ట్ అంటే వంటగది మొత్తం క్లీన్ అయిపోయింది అనుకోండి, తర్వాత మిగతా పని అన్నీ కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా వంటగది మొత్తం కూడా క్లీన్ చేసేసాను. ఎక్కడ ఏం డస్ట్ ఏం లేకుండాను. ఇంకా ఇల్లు కూడా మొత్తం కూడా మళ్ళొకసారి క్లీన్ చేసేసానండి. వెళ్ళి అంటే ఇప్పుడు మొత్తం అందరూ తిరుగుతున్నారు కదా! ఇంకా డస్ట్ ఉంటుందని చెప్పేసి మార్నింగ్ ఒకసారి తుడిచాను. ఇంకా ఇప్పుడు కూడా మొత్తం ఒకసారి తుడిచేసాను. ఇంకా మొత్తం పని అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ డిన్నర్ ఉంది కదా! అవి కూడా ప్యాక్ చేశాననమాట. ప్యాక్ చేసేటప్పుడు ఏంటంటే తమ్ముడు కూడా వచ్చి కొద్దిగా హెల్ప్ చేశాడు. అయితే ఏంటంటే నేను డిన్నర్ ఏం చేశానంటే మనకి ఫుడ్ కవర్స్ ఉంటాయి కదా! ఇంకా ఆ ఫుడ్ కవర్స్‌లో అయితే పెట్టేస్తున్నాను. అంటే అందరికి సెపరేట్‌గా పెడుతున్నానండి. చపాతీలు సెపరేట్‌గా పెడుతున్నాను. కర్రీస్ సెపరేట్‌గా పెడుతున్నాను. అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇబ్బంది పడకూడదు కదా అని చెప్పి ఎవరి ఫుడ్ వాళ్ళకి సెపరేట్‌గా ఇలా ఫుడ్ కవర్స్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నేను పెట్టేటప్పుడు తమ్ముడు కూడా వచ్చి హెల్ప్ చేశాడనమాట. అంటే అన్నిటికి కూడాను ఇలా మన దగ్గర ప్లాస్టిక్ రబ్బర్స్ ఉంటాయి కదా! ఇంకా ఆ రబ్బర్స్ అన్ని కూడా చుట్టేస్తున్నాడు వాడైతే. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు కూడా అన్ని ఎండేసేసి ఇంకా అవన్నీ కూడా చేసేసాను. ఇప్పుడైతే నేను ఇంక రెడీ అవ్వాలి. దీంతో పాటు ఏంటంటే ఇంకా మార్నింగ్ పాలొచ్చాయండి. ఆ పాలు కూడా నేను మరగబెట్టడం మర్చిపోయాను. అయితే తమ్ముడు సడన్‌గా గుర్తు చేసాడు. "పాలున్నాయక్క ఇంకా అవి కూడా సారీ అంటే మరగబెట్టేస్తే ఇంక నేను ఈవినింగ్ తాగేస్తాను" అని చెప్తే అవి ఇంకా నేను మరగబెట్టేసాను. ఇంకా ఇక్కడ ఫుడ్ ప్యాక్ చేశాం కదా! మిగిలిన గిన్నెలుంటే అవి కూడా గిన్నెలు కూడా తోమేసి ఇంకా వంటగదంతా నీట్‌గా చేసేసానండి. నిజంగా చాలా క్లీన్‌గా అనిపించింది ఈ పనంతా అయిపోయేసరికి. అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను. ఇంతలో మా వారు ఫోన్ చేసి కార్ బుక్ చేసేస్తాను రెడీ అయిపోండి 3 అయిపోయింది వెళ్ళేటప్పటికి టైం అవుద్ది అని అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేము రెడీ అయిపోయాము. అయితే కార్ ఎంతకీ రాలేదండి. వచ్చేటప్పటికి 3:30 అయిపోయింది. ఇంకా అందమో అనుకుని కొంచెం టెన్షన్ పడ్డాము. కాకపోతే నిజంగా కార్ అతను మాత్రం చాలా ఫాస్ట్‌గా పట్టనొచ్చాడు. కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాము. అంటే మాది 4:45 కదా! కరెక్ట్ 4:30కి వచ్చామన్నమాట స్టేషన్‌కి. ఇంకా మేము వెళ్ళి వెయిట్ చేసినప్పటికి ఇంకా అక్కడ ట్రైన్ అయితే ఉంది. ఇంకా వెంటనే వెళ్ళిపోయి ఇంకా ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కిన వెంటనే ఏదో ఒకటి తినాలండి. మాకదేంటో అలవాటు. అంటే బాగా ఆకలేసిందనమాట. ఉదయం నుంచి పని చేశాం కదా! ఫుల్‌గా ఆకలేసేసరికి వెళ్ళిన వెంటనే కొంచెం సమోసా తీసుకున్నాము. ఇంకా సమోసా నేను, మా చిన్నోడు, మా పెద్దోడు తిన్నాము. ఇంకా మా వారైతే తినలేదు. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా 7 ఈ టైంకి అయ్యేటప్పటికి ఇంకా నైట్ డిన్నర్ అయితే చేసేసాము. చెప్పాను కదండీ! ఇంకా ఫుడ్ ఉంటే వెంటనే తినేయాలి. అలా ఉంటుందన్నమాట మా వరసైతే. ఇంకా 7 అయిపోయిన వెంటనే ఇంకా ఫుడ్ అందరికి ఇచ్చేసి ఇంకా మేము కూడా తినేసాము. ఇంకా అందరం తినేసిన తర్వాత ఇంకా అందరం కూడా పడుకున్నాము. ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.